ప్రకాశం జిల్లా దొనకొండ రైల్వే ఫంక్షనర్స్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో దొనకొండ మండలాన్ని కలపడం చాలా బాధ కలిగించిందని వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం కాకుండా 90 కిలోమీటర్లలో ఒంగోలులో కలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్కసారి గుర్తించుకోండి, మనం ప్రాంతం కోసం కనీసం మన ఓట్లేసిన ప్రజల కోసం కనీసం నిలబడకపోతే, వాళ్ళ బాధలు మనం తెలుసుకోకపోతే ఇంకా మనం ఈ రాజకీయం చేయడం దేనికి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ దొనకొండకి పక్కనే 25 కిలోమీటర్ల మార్కాపురం ఉంటే 95 కిలోమీటర్లు ఉన్న ఒంగోలులో కలిపారు. కనీసం బస్ సౌకర్యాలు లేవు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలారా గుర్తించుకోండి, కేవలం పక్క నియోజకవర్గంలో ఉన్న ఒక మంత్రి గారు ఆయన స్వార్థం కోసం ఈ మన నియోజకవర్గాన్ని పణంగా పెట్టారు. మన ప్రాంతం ప్రజలందరూ కలిసి ఒక ఉద్యమం చేయాలి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కనీసం బస్ సౌకర్యాలు లేదు, హాస్పిటల్ లేవు. అలాగే ఇక్కడ నుంచి ఏ చిన్న అవసరం వచ్చినా కానీ ఒంగోలుకి వెళ్ళాలి అంటే ఒక సామాన్య వ్యక్తి రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆలోచించండి, మనందరు రైతు కుటుంబాలు. అట్లాగే ఇక్కడ సుమారు 40,000 ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి అంతకుముందు జగన్ గవర్నమెంట్లో కానీ అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ మీరు బీజేపీతో ఉన్నారు కదా, కనీసం వాళ్ళతో కొట్లాడైనా కనీసం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయారు, ఓ పరిశ్రమ పెట్టలేకపోయారు.